హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు అలపర్తి రామకృష్ణ గారు రచించిన గుండె గుప్పెడంత నవలలోని 6వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్లో నైనిక తన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రామానుజాచార్యులు చెప్పిందంతా విని ఆశ్చర్యపోతుంది. ఇంకా అతను చెప్పింది చాలా వింతగాను, తనకి కోపంగాను ఉండిపోయింది. అదేమిటంటే, పవర్ ఆఫ్ అటానీ ఆయనకి ఇచ్చినట్లు చెప్పారు మేడం. మీకు కాబోయే భర్తగారని ప్రచారం చేసుకుంటున్నారు ఆఫీస్లో అన్నాడు రామానుజాచార్యులు. ఒళ్ళు మండిపోయింది నైనికకు. నేను ఎటువంటి పవర్ ఆఫ్ అటానీ ఎవ్వరికీ ఇవ్వలేదు. నా పవర్స్ ఎవరికి డెలిగేట్ చేయలేదు అంది స్పష్టంగా. ఆయన అకౌంట్స్ విషయాలు కూడా చెప్పారు ఆమెకి. పబ్లిక్ రిలేషన్స్ పద్దు కింద ఖర్చు పెరిగిపోతూ ఉంది. అధికారులు వేతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కింద ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. కంపెనీకి లాభాలు వస్తున్నా అన్ని విషయాలు వివరంగా చెప్పాడు ఆయన. నైనిక వచ్చినట్లు తెలిసి అధికారులందరూ పరిగెత్తుకుని వచ్చారు. అకౌంటెంట్ రూమ్కి తమ దగ్గరకు ఆమెను తీసుకురాకుండా రామానుజాచార్యుల దగ్గరికి రిసెప్షనిస్ట్ తీసుకువెళ్ళిందని ఆమె మీద మండిపడ్డారు. మీటింగ్ హాల్లో అందరూ సమావేశమయ్యారు. చక్కటి ఇంగ్లీష్లో అందరినీ ఆకట్టుకుంటూ మాట్లాడింది నైనిక. ఆమె వాగ్ధాటికి మెచ్చుకుంది అనన్య. అందరూ చప్పట్లు కొట్టారు. మీటింగ్ అయ్యాక రామానుజాచార్యులకి ఇచ్చిన ఊస్టింగ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది నైనిక. ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల తర్వాత అనన్య తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె బ్యాగ్ సర్దుకుంటుంటే నైనిక కళ్ళు చెమర్చాయి. స్నేహితురాలు మూడీగా ఉండడం గమనించింది అనన్య. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటానులే. సృష్టిలో తీయండి స్నేహమని నీ దగ్గరే నేర్చుకున్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా జీవితం చివరి దశ వరకు మన స్నేహం కొనసాగాలి. భగవంతుడు ప్రసాదించిన వరం నీతో స్నేహం ఏర్పడటం. రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అన్నది అనన్య స్నేహితురాలు భుజం మీద వాలిపోయి. ఎందుకో నువ్వు తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోతుంటే దుఃఖం పొర్లుకు వస్తుంది. కిందటి జన్మలో మనిద్దరం అక్కా చెల్లెళ్ళం అయి ఉంటాం. నైనిక మాటలకు నవ్వుకున్నది. నీకు పెళ్ళయ్యే వరకు నన్ను తలుచుకుంటావు. పెళ్ళయ్యాక మీ శ్రీవారిని చుట్టుకుపోయి నన్ను మర్చిపోతావేమో. అదేం జరగదు కానీ పద, ట్రైన్ టైం అవుతుంది అన్నది నైనిక. కారులో సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నారు. నీ మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోగాని ఆకాష్ మాత్రం పెళ్లి చేసుకోకు. అతడు నీకు సరిజోడు కాదు, నీకు తగడు అంది అనన్య ట్రైన్ ఎక్కబోతూ. గోదావరి ఎక్స్ప్రెస్ ముందుకు కదిలింది. ఆకాష్కు పిచ్చెక్కినట్లు ఉంది. ఏది తను అనుకున్నట్లు జరగడం లేదు. అమెరికా నుంచి వచ్చినప్పుడు అమాయకురాలిగా కనిపిస్తే తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకున్నాడు. పేరుకే ఆమె వసుధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి యజమాని, కానీ తానే అసలైన యజమానిని, ఆమెకు కంపెనీ వ్యవహారాలు అర్థం కావని, అన్ని విషయాలు తనకే వదిలేస్తుందని అనుకున్నాడు. కానీ ఆమె తన గుండెల్లో ఆటం బాంబుగా కూర్చుంది. ఆమె ఇచ్చిన పేపర్ ప్రకట అతను మరింత వెర్రివాణి చేసింది. వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ తానే యజమానురాలనని, ఎవరికి పవర్స్ డెలిగేట్ చేయలేదని, ఎవరైనా తమకు పవర్ ఆఫ్ అటానీ ఇచ్చినట్లు లావాదేవీలు జరిపితే చట్టరీత్యా తగిన క్రిమినల్ చర్య చేపడతానని లాయర్ ద్వారా పేపర్లో పబ్లిక్గా నోటీస్ ఇచ్చింది. ఆ పబ్లిక్ నోటీస్ తనను ఉద్దేశించి ఇచ్చినట్లుగానే అర్థమైంది ఆకాష్కు. కమలాంబ పక్కన సోఫాలో కూర్చున్నాడు. పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చానమ్మా. నైనికకు మగదిక్కు లేదు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మనం తప్పితే ఆ అమ్మాయికి దగ్గరి బంధువులు ఎవరున్నారు? నైనికకు మగదిక్కు అవసరం లేదురా. ఎంతో మంది మగాళ్లకే పెద్ద దిక్కుగా ఉంటుంది. కంపెనీ వ్యవహారాలు సవ్యంగా నడుపుతున్నదని అందరూ అనుకుంటున్నారు. బుచ్చినాయుడు గారి మనవరాలనిపించుకుంది. తాతగారి వ్యాపార దక్షత మనవరాలికి వచ్చింది. తన ధోరణిలో చెప్పకపోయింది. అది కాదమ్మా, పెళ్లి విషయం చెప్పి చూడు అన్నాడు విసుగ్గా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లకు పలానా అబ్బాయిని చేసుకోమని చెప్పడం ఏం బాగుంటుంది అంది పుస్తకంలో తలదూర్చి. మొన్న మన పొలం వ్యవహారాలు చూసే ఋత్విక్తో షిరిడీ వెళ్ళి వచ్చింది కారులో.
షిరిడీ వెళ్తున్నట్లు నాకు మాట మాత్రం చెప్పలేదు. పల్లెటూరు బయటితో తిరిగితే మన వంశ ప్రతిష్టలు దెబ్బతినవు. అక్కసుగా వెళ్ళగక్కాడు. భగవంతుని సన్నిధిలో కలిసాట. తోడుంటాళ్లే అని కారులో వచ్చేటప్పుడు కలిసొచ్చారు. అందులో తప్పేముంది? ఆ అబ్బాయి వినయ సంపన్నుడు, మంచి మనసున్నవాడు. నీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. నీకందరూ మంచి మనసున్న వాళ్ళలాగానే కనపడతారు. విసురుగా అక్కడి నుంచి వచ్చేశాడు. కమలాంబది మొదట్నుంచి మెతక స్వభావం. ఎదుటివారిలో ఎన్ని తప్పులున్నా ఆ తప్పుల్ని ఎత్తి చూపే మనస్తత్వం కాదు. తామరాకు మీద నీటి బొట్టులా ఏదీ పట్టనట్లుంటుంది. జీవితంలో పెద్దగా సుఖపడిందేమీ లేదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అనాథాశ్రమం నుంచి సంపన్నుల కుటుంబంలో పడింది. భోగభాగ్యాల మధ్య పెరిగినా వాటి మీద ఆసక్తి లేదు. పెంచిన తల్లి ఏది చెప్తే అది పాటించేది. పెద్దలు ఏది చెప్పినా తన హితం కోరి చెప్తారని ఆమె గట్టి నమ్మకం. పోలీస్ ఆఫీసర్ కొడుకు రత్నాకరంతో ఆమె పెళ్ళయింది. ఆ పోలీస్ ఆఫీసర్ కాస్తో కూస్తో ఆస్తి ఉంది. అతను వియంకుడైతే తనకు ఉపయోగపడతాడని కమలాంబను ఆ ఇంటికి కోడలుగా పంపారు. ఆమెను పెంచినవారు. రత్నాకరం ఒక్కడే కొడుకు. అతనికో విచిత్రమైన అలవాటుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల వస్తువులు వాళ్లను ఏమార్చి ఇంటికి తీసుకొచ్చేవాడు. స్కూల్లో స్నేహితుల పుస్తకాలు పెన్నులు తెచ్చుకుని ఇంట్లో దాచేవాడు. పెట్టె నిండా పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు వాళ్ళమ్మ కంటపడ్డాయి. ఇవన్నీ నీవు కాదుగా, ఎందుకు తెచ్చావు? వాళ్ళకిచ్చేయి. ఇతరుల వస్తువులు తీసుకురాకూడదు అని తల్లి గట్టిగా మందలిచ్చింది. అతనిలో మార్పు వచ్చిద్దేమోనని. కన్న ప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది. కొడుకును మందలించలేదు. తండ్రి కూడా కొడుకు దొంగిలించిన కళ్ళజోడు పర్సు చూశాడు. పర్సు తీసి చూస్తే అందులో డబ్బులు లేవు. పెద్దగా నవ్వుతూ, ఈ కళ్ళజోడు ఎవరిదో పెద్దవాళ్ళది. ముసలోళ్ళ కళ్ళజోడు తెచ్చుకుని ఏం చేస్తావురా? నేను ముసలాడినయ్యాక ఉపయోగపడుతుందిగా. డబ్బులేని పర్సు ఎక్కడో కొట్టేశావు. చిన్నపిల్లాడివి, నీకు పర్సు ఎందుకు అంటూ ఆ పర్సు ఆయన తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. మన అబ్బాయి పెద్దయ్యాక రాజకీయ నాయకుడు, పోలీస్ ఆఫీసర్ అవుతాడు అన్నాడు ఆయన భార్యతో. కాలేజీకి వెళ్తున్నా ఆ బుద్ధులు పోలేదు. పక్కింటి లాయర్ భార్యతో ప్రేమానురాగాలు మొదలుపెట్టాడు. పడక గదిలో రత్నాకరం కౌగిలిలో ఒదిగిపోతూ, మెళ్ళో మంగళసూత్రం ఉన్నప్పుడు అపవిత్రమైన పనులు చేయకూడదని మంగళసూత్రాన్ని దిండు గలీబులో పెట్టి అతన్ని గట్టిగా వాటేసుకుందామె. ఆమె సోలిపై పడుకున్నాడు. ఆ మంగళసూత్రాన్ని నొక్కేశాడు. అతనే కాజేశాడని తెలిసినా పైకి చెప్పుకోలేక పగటిపూట దొంగ ఇంట్లోకి దూరి బెదిరించి మంగళసూత్రం లాక్కెళ్ళాడని ముగుడు దగ్గర బొంకింది. పెళ్ళయ్యాక కూడా తన పద్ధతి మార్చుకోలేదు. భార్య నగలు కాజేసి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. మీకేం కర్మ, దొంగతనంగా నగలు తీసుకువెళ్ళడానికి? కోట్ల ఆస్తి ఉంది మనకి అంది కమలాంబ భర్తతో. నవ్వేసి, ఏదో ఒకటి దొంగతనం చేయకపోతే చేతులు దురద పెడతాయి అన్నాడతను. అన్ని వ్యసనాలు అలవడ్డాయి. తండ్రి ఇచ్చిన ఆస్తి, బుచ్చినాయుడు ఇచ్చిన ఆస్తి తగలేయడం మొదలెట్టాడు. ఇంటిని ఉండేవాడు కాదు. రైలు ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణికుల బ్యాగుల్లోని వస్తువులు తీయబోతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లను విదిలించుకొని కదులుతున్న రైల్లో నుంచి దూకేశాడు. తల సిమెంట్ దిమ్మెకు కొట్టుకుని చనిపోయాడు. కమలాంబ భర్త కథ అలా ముగిసింది. తర్వాత ఇప్పుడు తన కొడుకు ఆకాష్ ప్రయోజకుడయ్యాడని సంతోషపడింది గాని అతని పిడికెడి గుండెలో కొండంత ఆశ ఉండడం గమనించి హతాశురాలైంది. ఉన్నదానితో తృప్తిపడాలి అని నచ్చజెప్పబోయినా కొడుకు వినేవాడు కాదు. సముద్రంలో పుట్టిన చంద్రుడు ఇక్కడ చల్లగా బాగానే ఉంది కదా అని సంతృప్తి పడడు. తుఫాను బీభత్సం ఉంటుందని శివుడు తల మీద చేరతాడు. అక్కడ వాసుకి విషజ్వాలలకు భయపడి అక్కడి నుంచి స్వర్గం చేరుతుంటాడు. అక్కడ రాహువు నోట్లో పడతాడు. ఉన్నదానితో తృప్తి పడకపోతే జీవితం అలాగే ఉంటుంది అనుకున్నది కమలాంబ. మధ్యాహ్నం 2 అయింది. ఏం చేయాలో తోచలేదు ఆకాష్కు. మనసంతా చికాగ్గా ఉంది. అన్నీ నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. నైనిక అమెరికా నుంచి రాదు. వ్యాపార సామ్రాజ్యానికి తానే అధిపతినని కలలు కన్నాడు. ఆమె వచ్చేసింది. ఎంతోమంది అమ్మాయిలను ఆకర్షించిన అతను ఆ అమ్మాయిని తన వల్ల వేసుకోవడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. తన పట్ల ఆమె ఎటువంటి అనురక్తి చూపించకపోవడం అతన్ని హతాశుని చేసింది. అమెరికాలో ఎవరినన్నా ప్రేమించిందా? ప్రేమించే లక్షణాలు ఆ అమ్మాయిలో కనిపించలేదు. చిన్న వయసులో వ్యాపారం గొడవలెందుకు? ఆనందంగా పబ్లలో తిరక్క. గ్రాండ్ కాకతీయలో రాకింగ్ వీకెండ్ పార్టీ ఉంది. చీకటి పడితే గాని పబ్లో సందడి మొదలవ్వదు. అప్పటిదాకా ఏం చెయ్యాలి? సినిమా హాల్లో కూర్చుంటే టైంపాస్ అవుతుంది. ప్రసాద్ ఐమాక్స్ వైపు కారు మళ్లించాడు.
కారు పార్కింగ్ చేస్తుంటే పార్కింగ్ స్లాట్లో నిలబడ్డ అమ్మాయిపై దృష్టి పడింది. ఆ అమ్మాయికి 28 ఏళ్లుంటాయి. సల్వార్ కమీజ్లో స్టైలిష్గా అందాలతో విరబోస్తూ కనిపిస్తోంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు గుర్తుకు వచ్చింది. ఎక్కడా? గుర్తుకు వచ్చింది. పబ్లో ఆమె భర్తతో పాటు కనిపించింది ఓసారి. భర్త డాక్టర్. ఆమె దగ్గరికి వెళ్ళి, మీ పేరు రవళి కదూ, పబ్లో కలిసాం, మీ వారు రాలేదా అడిగాడు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను, టికెట్స్ కూడా తీసుకున్నాను. చెప్పిన టైంకి ఎప్పుడూ రారు అంది విసుక్కుంటూ. డాక్టర్ గారు కదా, హాస్పిటల్లో బిజీగా ఉండుంటారు అన్నాడు ఆకాష్ ఆమె మొహంలో ఉన్న అసహనాన్ని గమనించి. ఆమె సెల్ ఫోన్కి కాల్ వచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు బట్టి అతను రావడం లేదని అర్థమైంది ఆకాష్కు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాడట, రావడానికి కుదరదట. పోన్లేండి, మీకు కంపెనీగా నేనిస్తాను, అభ్యంతరం లేకపోతే అన్నాడతను చొరవ తీసుకుని. మ్యాన్లీగా ఉన్న అతని వైపు ఓసారి చూసి, నో అబ్జెక్షన్ ఎట్ ఆల్, విత్ ప్లెజర్, వెళ్దాం రాదండి అందామె నవ్వుతూ. ఇద్దరు లోపలికి వెళ్ళారు. రెస్టారెంట్లో కాఫీ తాగి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆమె మనసులోని భావాలను చదివేశాడు 5 నిమిషాలు. సినిమా మొదలవక ముందే ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మగవాళ్ళు ఇంతేనండి, ఆడదాని మనసు తెలుసుకోరు. డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుంటారు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని సుఖపెట్టాలని ఉండదు. మీకంటే 10 ఏళ్ళు పెద్దవాళ్లా కనిపించాడే అన్నాడు ఆకాష్. 10 ఏళ్ళు కాదండి, 15 ఏళ్ల తేడా ఉంది. సరదా లేదు, పాడు లేదు, ఎప్పుడు హాస్పిటల్కి అతుక్కుని ఉంటారు అందామె. తన దారిలోకి వస్తున్నందుకు సంబరపడ్డాడు. మీరు నవ్వుతుంటే మొహంలో వెన్నెల వాన కురుస్తున్నట్లుంది. మెరుపు తీగలా మీరు కనిపిస్తారు. మీ వారేమో సుమో యోధుడిలా కనిపిస్తాడు. రాత్రులు ఎలా గడుస్తున్నాయండి? తన భర్తను సుమో అంటే కోపం రాలేదామెకి. కిసుక్కున నవ్వింది. ఆయనేమో హాయిగా నిద్రపోతారు. రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టదు. సినిమా మొదలైంది. ఇంగ్లీష్ సినిమా. ముద్దుల సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. సినిమా కథలో లీనమైపోయింది. ఎవరూ ఊహించని సమయంలో మర్డర్ జరుగుతుంది. ఆ సన్నివేశం రాగానే భయపడిపోయి ఆకాష్ వైపు ఒదిగిపోయింది రవళి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరాడు. ఇంటర్వెల్లో బయటకు వచ్చి కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. సెకండ్ హాఫ్లో కూడా రొమాంటిక్ సన్నివేశాలు వచ్చాయి. అతని వైపు చూడకుండా ఏకాగ్రతతో ఆ సీన్ చూస్తూ ఉండిపోయింది. తన పనిలో తానున్నాడు ఆకాష్. ఆమె చెంపకు తన చెంపను ఆంచాడు. చేతులు ఆమె వక్షోజాలను సుతారంగా తాకాయి. ఉద్రేకం ఆపుకోలేక అతని మొహాన్ని దగ్గరగా లాక్కొని తియ్యేటి ముద్దిచ్చింది ఆమె. ఆమెను తీసుకొని మధ్యలోనే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. సినిమా పూర్తయ్యే వరకు అతన్ని కదలనివ్వలేదు. బయటకు వచ్చాక, దగ్గరలో మా ఇల్లు ఉంది, ఇంట్లో నేను సర్వెంట్స్ తప్పితే ఎవ్వరూ ఉండరు అన్నాడతను. అతని ఉద్దేశం ఏమిటో అర్థమైంది ఆమెకి. అభ్యంతరం చెప్పలేదు. మాదక ద్రవ్యాలు కూడా రవళి ఆకాష్కు అలవాటు చేసింది. ఆ మత్తులో పడిపోయాడు. అదృష్టం బాగుండి అనురాగ్ పూర్తిగా కోలుకున్నాడు, మానసికంగా, శారీరకంగా. హైదరాబాద్ నుంచి అనన్య వచ్చాక ఆమెతో కలిసి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన దగ్గర కొన్ని గంటలు గడిపితే మరింత ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని తన్మయత్వంతో చూడటం చేతకాక చీకట్లో మగ్గిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేశాక ఇప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చావు. ఇది నిజంగా నీకు పునర్జన్మ. అందమైన జీవితాన్ని మరోసారి అందుకునేటట్లు భగవంతుడు చేశాడు. ఏదో ఒక సత్కార్యం చేసి భగవంతుడు నీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అన్నాడు మహర్షి. మీ ఆశ్రమం పేరు మీద ఓ 50 లక్షలు డిపాజిట్ చేస్తాను, ఏదన్నా సత్కార్యం తలపెట్టండి అన్నాడు అనురాగ్. నవ్వాడు మహర్షి. నేను సామాన్యుణ్ణి, ఆర్థిక వ్యవహారాలు తెలియవు, సంపన్న కుటుంబంలో పుట్టాను. అన్నీ వదులుకొని సత్యాన్వేషణ చేస్తూ బతుకుతున్నాను. ఆ బరువు బాధ్యతలు వద్దు. మీరిద్దరు బాగా చదువుకున్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నాయి, వాటిని ఉపయోగించి ఏదో ఒక సత్కార్యం మొదలుపెట్టండి అన్నాడాయన. కాలేజీ పెట్టి విద్యాదానం చేయమంటారా అనేశాడు అనురాగ్. ఆలోచనలో పడిపోయాడు మహర్షి. భగవంతుడే నీ చేత ఆ మాటలు పలికించాడేమో. కాలేజీ అంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 దాకా విద్యార్థులను బాగా చదివించి ర్యాంకుల కోసం పోటీ పడే కాలేజీ కాదు. చదువుతో పాటు మానవతావాదం నేర్పే కాలేజీ. మానవుడే మహనీయుడనే విషయం విద్యార్థులకు బోధించే కాలేజీ. విద్యతో పాటు సామాజిక బాధ్యతను నేర్పే కాలేజీ మీరు స్థాపించాలి. మీరు పెట్టబోయే కాలేజీ విలక్షణంగా, ఆదర్శవంతంగా ఉండాలి అన్నాడాయన. ఆయన చెప్పేది మౌనంగా వింటూ ఉండిపోయారు. మామూలుగా కాలేజీలు డబ్బు సంపాదన
మార్గాలుగా వెలుస్తూ ఉంటాయి. చిన్న గదిలో ఓ 50 మందినో 60 మందినో తోసేసి తోమేస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుండి మానవుడి ఎదుట 2 మార్గాలు కనిపిస్తాయి. తన స్వార్థం కోసం నడిచే దారి, మరో దారి పరోపకారం కోసం నడిచేది. రెండో దారిలో నడవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల సంఖ్య పెరగాలని చూస్తూ ఉంటుంది. విద్యార్థి తాను డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు. ఈ ధోరణి విభిన్నంగా ఉండే కాలేజీ మీరు పెట్టాలి. మహర్షి గారు చెప్తున్న విషయాలు ఆసక్తిగా వింటూ ఉంది అనన్య. కాలేజీ ఎలా ఉండాలో చెప్పండి, ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం. విద్య నేర్చుకుంటూ పనులు నేర్చుకోవడం, బాధ్యతలు తెలుసుకోవడం, లెర్నింగ్ వైల్ వర్కింగ్, ఇది గైడింగ్ ప్రిన్సిపల్. మీరు మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలేజీ స్థాపనలో ₹1,00,00,000 పెట్టుబడి పెడితే మీకు తగిన లాభాలు రాకపోవచ్చు. మొదట్లో నష్టాలు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండాలి. మర్రి చెట్టుకు ఎన్నో కాయలు కాస్తాయి. వాటిలో కొన్నే పండుతాయి. వాటిల్లో విత్తనాలు నేల మీద పడతాయి. కింద పడిన విత్తుల్లో కొన్నే మొలకలెత్తుతాయి. ఆ మొలకల్లో ఏవో 1-2 మహావృక్షాలుగా ఎదిగి నీడనిస్తాయి. ఆ వటవృక్షం చూసి చిన్న విత్తనం ఇంత పెద్ద వృక్షంగా ఎలా ఎదిగిందా అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోతారు. మీ కాలేజీ ఉన్నతంగా ఎదగడం చూసి భవిష్యత్తులో అందరూ ఆశ్చర్యపోవాలి అన్నారాయన. కాలేజీ ఎలా ఉండాలో వివరంగా చెప్పారు. మీ ఆశీస్సులు మాకుంటే మీరు కోరుకున్న విధంగా కాలేజీని నిర్వహిస్తాం అన్నాడు అనురాగ్. విద్యాశాఖ అనుమతి తీసుకుని మహర్షి కాలేజ్ స్థాపించారు. 10 ఎకరాల స్థలంలో ఓ ఎకరంలో కాలేజీ బిల్డింగ్ ఏర్పడింది. మరో ఎకరం స్థలం ప్లేగ్రౌండ్గా ఉంచారు. హాస్టల్ బిల్డింగ్ కూడా కట్టించారు. విశాఖపట్టణానికి 50 కిలోమీటర్ల దూరం పచ్చని పొలాల మధ్య ఉన్న మహర్షి కాలేజీలో ఇంటర్మీడియట్ వరకే ఉంది ప్రస్తుతానికి. 2-3 ఏళ్లలో డిగ్రీ కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. మామూలు కాలేజీలకు మహర్షి కాలేజీకి ఒక తేడా ఉంది. విద్యార్థులంతా కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టల్లోనే ఉండాలి. ఉదయాన్నే 5ంటికి విద్యార్థులంతా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంటారు. స్నానాలు అయ్యాక బారులుగా నిలబడి ప్రార్థనా గీతాలు పాడుకుంటూ కాలేజీ ఆవరణలో తిరుగుతారు. ప్రార్థనా గీతాలు, లలిత గీతాలు నేర్పడానికి సంగీతం టీచర్ ఉంది. ప్రభాత వేళ ప్రార్థన చేస్తూ కాలేజీ ఆవరణలో తిరుగుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటాయి అందరి మనసులు. ప్రార్థనా గీతాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. ఆ తర్వాత ఓ అరగంట సేపు యోగాసనాలు వేయిస్తారు. ఉదయం పూట పలహారం కార్యక్రమం అయ్యాక కొంతమంది కూరగాయల తోటల్లోకి, మరికొంతమంది పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయ పనులు చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయం పట్ల మక్కువ ఉన్న వ్యవసాయదారుని పిలిపించి కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేసింది అనన్య. మా కాలేజీలో చదువులతో పాటు వ్యవసాయం, కూరగాయల పెంపకం నేర్పిస్తాం. మీరు మా విద్యార్థులకు సహకరించి వ్యవసాయంలో మెళకువలు నేర్పాలి. వ్యవసాయ పంటలు, కూరగాయల మీద వచ్చిన ఆదాయం విద్యార్థులకే చెందుతుంది. కాలేజీ ఫీజులు తల్లిదండ్రులు కట్టే ఇబ్బంది ఉండదు. కాలేజీ నుంచి చదువు పూర్తయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు వాళ్లకు ఇచ్చేస్తాం. 8 ఎకరాల మీద వచ్చే ఫలసాయం వాళ్లదే. ఆడపిల్లలకు పూల తోటల పెంపకం, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తాం. మీరంతా సహకరించాలి అంటూ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేసింది, లక్ష్యాల గురించి చెప్పుకుపోయింది. గ్రామంలోని వ్యవసాయదారులు స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులకు తోడ్పడటానికి ఒప్పుకున్నారు. పండిన పంటల అమ్మగా వచ్చిన డబ్బు విద్యార్థుల ఫండ్లో జమ చేస్తారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక 1 గంటకు కాలేజీ మొదలవుతుంది. సాయంత్రం 5 దాకా కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతులు బోధన ఉంటుంది. 5 నుంచి 6 దాకా ఆటపాటలు. రాత్రిపూట ఓ 2 గంటలు చదువుకుంటారు. అప్పుడప్పుడు రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ఈ తరహా కాలేజీలకు ఆదరణ తక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇందులో చేరరు. కాలేజీ యాజమాన్యానికి ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు అమ్ముకునే కాలేజీ అవుతుంది కానీ చదువుల కాలేజీ కాదు అంటూ చాలామంది పెదవి విరిచారు. అనన్య, అనురాగులను నిరుత్సాహపరిచారు. ఫోన్లో కాలేజీ గూర్చిన అన్ని వివరాలు నైనికకు చెప్తూనే ఉంది అనన్య. గోయహెడ్, ఆర్థిక సహాయం నేను చేస్తాను. 100 కోట్ల డబ్బు మా దగ్గర మూలుగుతోంది. ఎన్ఆర్ఐ ఫండ్స్ మీ కాలేజీకి అందే ఏర్పాట్లు కూడా చేస్తాను. మీ ప్రయత్నం విజయవంతం కావాలి. వీలున్నప్పుడు నేను కూడా వచ్చి మీ కాలేజీ చూస్తాను అంటూ ప్రోత్సహించింది నైనిక. రుత్విక్ కూడా వచ్చి కాలేజీని చూసి మెచ్చుకున్నాడు. కాలేజీ పిల్లలందరినీ సమావేశపరిచి
ఋత్విక్ చేత ఉపన్యాసం ఇప్పించింది. వ్యవసాయం అంటే చిన్న చూపు కదా. ఆర్థిక మాంద్యంతో ప్రపంచంలోని అగ్రరాజ్యాలు కూనరిల్లిన మన దేశం తట్టుకుందంటే కారణం వ్యవసాయ ప్రధాన దేశం కావడం వల్లనే. చదువులయ్యాక వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా ప్రతి విద్యార్థి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలి. ఖరీఫ్, రబీ, ఏరువాక లాంటి పదాలకు అర్థం తెలిసుండాలి. ఏరువాక అంటే ఏమిటో తెలుసా? విద్యార్థులను అడిగాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఏరు అంటే నాగలి కర్రు. మృగశిర కార్తె మొదటి రోజున ఎద్దుల్ని అలంకరించి మెడ మీద భూమిని దున్నే నాగలి కర్రను ఉంచి 3 చాళ్లను దున్నిస్తారు. ఆ ముచ్చటే ఏరువాక. బతుకు తెరువుకు పాడి పంటలు అవసరం. మీరు గేదెల పాలు తీయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో నెగ్గుకు వస్తారు. దేనికి భయపడకుండా ముందడుగు వేయాలి అంటూ ఉపన్యాసం ముగించాడు. శివరావు భోజనం చేసి ఇంటి ముందు ఆవరణలో ఉన్న పూల మొక్కల మధ్య ఈజీ చైర్లో కూర్చుని పున్నమి వెన్నెల్లో తడిసిపోతున్న మొక్కల్ని చూస్తూ ఉండిపోయాడు. వరండాలోని లైటు కూడా తీసేశాడు వెన్నెలను ఆస్వాదించడానికి. అందరు ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతే ఆయనకు ఆరుబయట గంటల తరబడి కూర్చోవడం అలవాటు. వెండి మబ్బుల అందాల జాబిలకి అప్పుడప్పుడు పరదాలు వేసి పక్కకు తప్పుకుంటాయి. చెట్ల కొమ్మల్లో గూడు కట్టుకున్న పిట్టలు ఆదమర్చి నిద్రపోతూ ఎక్కడో ఏదో శబ్దానికి ఉలిక్కిపడి లేచి గొంతు సవరించుకుని కువకువలాడి మళ్లీ గూళ్లల్లోకి ఒదిగిపోయి పడుకున్నాయి. గండుపిల్లి చెట్టు ఎక్కే ప్రయత్నం చేసి పై కొమ్మల మీదకు వెళ్ళలేక నిరాశతో కిందకి దిగొచ్చింది. తను కూడా భోజనం చేసి తండ్రి పక్కన సిమెంట్ గట్టు మీద కూర్చుంది అనన్య. ఎలా నడుస్తుందమ్మా మీ మహర్షి కాలేజ్? నువ్విప్పుడు ఆ కాలేజీకి కరెస్పాండెంటివి కదూ? అడిగాడు శివరావు. ఇదో కాన్సెప్ట్ కాలేజీ నాన్న. లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు పాడి పంటల మీద పూర్తి అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేశాం. కాలేజీకి అటాచ్డ్గా హాస్టల్ ఉంది. స్టూడెంట్స్కి కావలసిన పాలు బయట వ్యక్తుల దగ్గర పోయించుకుంటున్నాం. వాళ్ళేమో నీళ్ల పాలు పోస్తున్నారు. అలా లాభం లేదనుకుని డైరీ ఫామ్ పెట్టాం. ఒక్కో గేదె 30,000 పెట్టి పంజాబ్ గేదెల్ని తెచ్చాం. స్టూడెంట్స్ పశువుల సావిడి శుభ్రం చేయడం, పాలు పితకడం కూడా నేర్చుకున్నారు. మొన్న ఒక ఆయన వచ్చి మాతో పోట్లాడాడు. వాళ్ళ అబ్బాయి చేత పేడకళ్ళు తీయించడం ఆయనకు నామర్దాగా ఉందట. రైతులు కష్టపడి పశువుల్ని మేపి పాలు పితికి అమ్ముతుంటేనే కదా నువ్వు ఇంట్లో కూర్చుని హాయిగా పాలు పెరుగు రుచి చూస్తున్నది. ఆ శ్రమ ఏమిటో మీ అబ్బాయికి అనుభవంలోకి రావాలిగా. మీకు ఇష్టం లేకపోతే మీ అబ్బాయికి టీసీ ఇచ్చేస్తాం. వేరే కాలేజీలో చేర్పించుకోండి అనేశాను. ఆయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ కాలేజీ నిలదొక్కుకోవాలని మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అనురాగ్ గారు వాళ్ళమ్మగారు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాంటి మంచి మనుషులతో పరిచయం కావడం నిజంగా అదృష్టం అందామే. ఎప్పుడూ మాట్లాడినా అనురాగ్ గురించి చెప్పకుండా ఉండవు. అతను నువ్వు చాలా సన్నిహితంగా తిరుగుతున్నారు. అంతకుముందు ఆకాష్తో కూడా సన్నిహితంగా తిరిగావు. నిన్ను అతను అభిమానిస్తున్నాడని చెప్పిందానివి. ఇప్పుడు అతను కనిపించడం లేదు. అనురాగ్ మంచివాడని అంటున్నావు. నీ ప్రయాణం ఎటు సాగుతోందోనమ్మా? నాకు అప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంటుంది అన్నాడు శివరావు మనసులోని ఆందోళన బయటకు వ్యక్తపరుస్తూ అన్నాడాయన. చీకట్లో పాము తాడు ఒకే రకంగా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఏది పామో ఏది తాడో తెలుస్తుంది. దూరంగా ఉన్న కొండలు నునుపుగా నీలం రంగులో కనిపిస్తాయి. దగ్గరకు వెళ్తే రాళ్ళు రప్పలు కనిపిస్తాయి. కొద్ది పరిచయంతో మనిషిని అంచనా వేయకూడదని ఇప్పుడు అర్థమైంది నాన్న. ఆకాష్ ఉత్తముడని భావించి అతని వెంట తిరిగిన మాట వాస్తవమే. కానీ నా పరిధి దాటలేదు. ఇప్పుడు అతనికి ఐశ్వర్యం మీద వ్యామోహం తప్పితే వేరే విషయాలు తెలియవని తెలుసుకున్నాను. అతనికి దూరంగా జరిగాను. ఫోన్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. చెప్పుకుపోయింది. రాత్రిపూట తండ్రి కూతుళ్ళ మనసులు విప్పి మాట్లాడుకోవటం అలవాటు. ఎటువంటి అరమరికలు లేకుండా ఏదీ దాచుకోకుండా తండ్రికి అన్ని విషయాలు చెప్పేస్తుంది అనన్య. మీ కాలేజీలోనే కార్తీక్కు ఏదో ఉద్యోగం చూడకపోయావా? హోటల్లో పనిచేస్తూ ఎన్ని అవస్థలు పడుతున్నాడో. కొడుకు ప్రస్తావన తీసుకొచ్చాడు శివరావు. తమ్ముడు ఇప్పుడిప్పుడే వాడి బాధ్యతలు తెలిసి వస్తున్నాయి. కష్టపడుతున్నాడు. వాడికి నచ్చిన దారిలో వాడిని నడవనివ్వండి అందామె. వాళ్ళిద్దరి సంభాషణల్లో చెల్లెలి విషయం కూడా వచ్చింది. సుప్రజ బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్ కూడా వచ్చింది. పక్కింటి శ్రీనివాస్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. ఇద్దరు జీతాలు కలిపితే 50,000 దాటుతాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.
శ్రీనివాస్ తండ్రి కూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడాడు. నువ్వేమంటావు తల్లి, ముహూర్తాలు పెట్టిద్దామా? కూతుర్ని అడిగాడు. మీ ఇష్టం నాన్నగారు అంది అనన్య. పిల్లులు అరుపులు వినిపించాయి. ఆడపిల్లి వెంటబడి మగపిల్లిని తరుముతోంది. ఆ ఆడపిల్లకి ఓ చిన్న కోన ఉంది. ఆ పిల్లి కోనను రక్షించుకోవడానికి మగపిల్లిని దూరంగా తరమడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పెద్దగా అరుస్తోంది. ఆడపిల్లి మగపిల్లి దౌష్ట్యం కొనసాగుతూనే ఉంది. పొద్దుపోయింది, లోపలికి వెళ్ళి పడుకోమ్మా అన్నాడు శివరావు వరండాలో ఉన్న మంచం వాల్చుకుంటూ. రోజు వరండాలో పడుకోవడం అలవాటానికి. మహర్షి కాలేజీ ఆఫీసులో కూర్చుని పేపర్స్ చూస్తూ కూర్చుంది అనన్య. గేటు దగ్గర గూర్ఖా ఎవరినో గద్దిస్తూ ఉన్నాడు. అటువైపు చూసింది అనన్య. చిరిగిన బట్టలతో రేగిన జుట్టుతో ఓ 30 ఏళ్ల అమ్మాయి నిలబడి లోపలికి పోనిమ్మని ప్రాధేయపడుతోంది. ఆమెను లోపలికి పంపు బహదూర్ అంది అనన్య గట్టిగా. ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. వణికిపోతూ ఉంది. పులి నోట్లో నుంచి బయటపడ్డ గోవులా కనిపించింది. నిలబడ్డావెందుకు? కూర్చో అంది అనన్య. కూర్చుంది గాని మాట్లాడటానికి కూడా ఓపిక లేనట్లు కనిపించింది. మీ పేరేమిటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంది. అనాథాశ్రమమని పొరపాటున వచ్చిందేమోననుకొని. ఆమె ఎందుకొచ్చినా ఆమెకు వచ్చిన కష్టమేమిటో తెలుసుకోవాలి. నా పేరు వసంత. ఆకలిగా ఉంది. వారం రోజులైంది అన్నం తిని అంది ఆమె నీరసంగా. అటెండర్ దుర్గమ్మను పిలిచింది. ఈ అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ముందు కడుపు నిండా అన్నం పెట్టు. కట్టుకోవడానికి బట్టలు ఉంటేవు, లేకపోతే సెంటర్కి వెళ్ళి కొత్త బట్టలు కొనిచ్చి ఇవ్వు. ఈమె కొంచెం కుదుటపడ్డాక సాయంత్రం నా గదికి తీసుకురా దుర్గమ్మకు చెప్పింది. వసంతను తీసుకువెళ్ళింది. సాయంత్రం అనన్య గదిలోకి వచ్చింది వసంత. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఉదయం శోకదేవతలా కనిపించిన ఆమె శుభ్రంగా స్నానం చేసి తెల్ల బట్టల్లో మంచులో తడిసిన మల్లెపువ్వులా మెరిసిపోతూ కనిపించింది. జడ అల్లుకున్న తీరు, కట్టుబొట్టు తీరు చూసి పేదరికంలో మగ్గిపోయిన ఆకలి బాధ తట్టుకోలేక వచ్చిన అమ్మాయిలా కనిపించలేదు. మిడిల్ క్లాస్ అమ్మాయి ఏవో ఇబ్బందులతో ఇల్లు వదిలి వచ్చినట్లు అనిపించింది. చదువుకున్న అమ్మాయిలా కనిపించింది. తెల్లటి బట్టల్లో మీరు అందంగా కనిపిస్తున్నారు అన్నది అనన్య ఆమెను మాటల్లోకి దింపి, ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.